బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. నిజామాబాద్ ఎంపీగా కవిత గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగుతుందన్న ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు తీర్పును కూడా గౌరవించడం లేదని ఫైర్ అయ్యారు. అవినీతిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, ఈ ఘనత సీఎం కేసీఆర్ దేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో పూర్తి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ నళిని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం తెలంగాణలో చాలా మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్. తను ముఖ్యంగా మొదటి నుంచి కూడా కేసీఆర్ ఫ్యామిలీకి సవాల్ విసురుతూ వస్తున్నారు. ఇంతకు ముందు ఇప్పుడు ప్రస్తుతం కేటీఆర్ కవిత మీద సవాల్ విసిరినటువంటి సందర్భంలో కవిత కంటే ముందే కేసీఆర్ పైన కూడా సవాలు విసిరారు. అవసరం అయితే రానున్న 2019 ఎలక్షన్ లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేశాను, కేసీఆర్ పైన పోటీ చేశారని ఇంతకుముందుకే సవాలు విసరడం జరిగింది. ప్రస్తుతం ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటనలో భాగంగా అక్కడ చేరుకోవడం జరిగింది. ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి వ్యవస్థ పైన అవకతవకలు జరుగుతున్నాయన్నటువంటి ఆ సందర్భంలో మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి కనుక కల్వకుంట్ల కవిత మరోసారి ఎంపీగా కనుక తను గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాననేటువంటి ఒక సవాలు విసరడం జరిగింది. అందులో భాగంగా మొన్న కేసీఆర్ మాట్లాడుతూ ఒక ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి 2019 ఎన్నికల్లో 100కు పైగా సీట్లు వస్తాయని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భంలో దానిపైన కూడా తను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కామెంట్ చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి 100 సీట్లు వచ్చేటువంటి అవకాశం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానుంది, ఆ భయం చూసి ఇలాంటి ప్రకటనలు కేసీఆర్ చేస్తున్నారు అని చెప్పేసి అందులో భాగంగా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తానికి ఈ నిజామాబాద్ రాజకీయం ఒక వ్యూహాత్మకంగా తిరుగుతుంది. మొన్న డిఎస్ కూడా ఏదైతే రాజ్యసభ మెంబర్ గా కొనసాగుతున్నారో టీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి సీనియర్ నేత డిఎస్ కు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనేటువంటి ఒక వార్త నడుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కోమటిరెడ్డి నిజామాబాద్ లో మాట్లాడినటువంటి వార్తలు ఇవన్నీ కనుక చూస్తే నిజంగానే టీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ లో ఎదురుగాలి వీస్తుందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ప్రస్తుతం దాంట్లో భాగంగా పార్టీ వర్గాలంతా కూడా చర్చించుకుంటున్నాయి. అందులో భాగంగా కవిత కూడా ఈసారి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయట్లేదు, తను ఎమ్మెల్యేగా వెళ్లాలనుకుంటున్నారనేటువంటి ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది. అందులో భాగంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనేటువంటిది ప్రస్తుతం చర్చ జరుగుతుంది నళిని. అయితే కాంగ్రెస్ పార్టీలో ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉన్నటువంటి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి గజ్వేల్ లో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇంత ముందుకు సీఎం సవాళ్లు చేసి అక్కడ వెళ్లి ఆ రైతులకు సంబంధించి ₹1,00,000 నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అయితే నల్గొండలో జరిగినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి శాసన మండలికి సంబంధించినటువంటి ఆ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీని సవాలు చేస్తూ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించుకోవడం జరిగింది. ఈ మొత్తం రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా టీఆర్ఎస్ గాలి వీస్తున్నటువంటి సందర్భంలో అక్కడ తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకోవడం భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా మంచి పట్టున్నటువంటి నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను టీఆర్ఎస్ పార్టీ ఎలా చూడనుంది, దీనికి మొత్తానికి సంబంధించి చాలా ఉత్కంఠ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది పార్టీలకు సంబంధించి నళిని. అయితే మధు, ఈ విషయం చెప్పండి, ఈ సవాల్ విసిరిన నేపథ్యంలో టీఆర్ఎస్ అధికారులు ఎవరైనా స్పందించడం జరిగిందా, అటు కేటీఆర్ గానీ లేకపోతే కవిత గారు ఎవరైనా? ప్రస్తుతానికి ఎవరు స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కోమటిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గానే తీసుకొని ఉంది పార్టీ. ఏదైతే మా సభ్యత్వాన్ని రద్దు చేసి దీని కేసీఆర్ ను ఖచ్చితంగా టార్గెట్ చేయగలిగే నేత ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రమే. అందుకే నన్ను అసెంబ్లీలో నుంచి సస్పెండ్ చేసి హైకోర్టు తీర్పు వచ్చినా కూడా దాని తీర్పును అమలు చేయట్లేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, ఇక్కడ స్పీకర్ గాని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పదే పదే వ్యాఖ్యానం చేస్తున్నారు.
దాంట్లో భాగంగా ప్రస్తుతం ఈ కోమటిరెడ్డి వ్యాఖ్యలను సీరియస్ గానే తీసుకుంటుంది టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా కవిత కేసీఆర్ కు సంబంధించినటువంటి కూతురు కాబట్టి కేసీఆర్ కు సంబంధించిన కూతురు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు ఖచ్చితంగా దీనిపైన స్పందిస్తాయి. మరికొద్దిసేపట్లో స్పందించేటువంటి అవకాశం కూడా ఉంది. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వీరు ఖండించేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే కోమటిరెడ్డి నేను ధీటైనటువంటి కాంగ్రెస్ కి సంబంధించినటువంటి నేతను టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోగల శక్తి నాకే ఉంది. ఒక మాస్ లీడర్ ఇమేజ్ ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి మంత్రి పదవికి రిజైన్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి అన్ని అంశాలు కోమటిరెడ్డికి చాలా పట్టుంది. అందుకే కోమటిరెడ్డిని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ కేసీఆర్ గానీ అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి కోమటిరెడ్డి చాలా సార్లు వ్యాఖ్యానించారు. అందులో భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా ఫైర్ గా చాలా ఉల్టా వాళ్ళపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకుంటూ కూడా తను ముందుకెళ్తున్నారు. నళిని, అయితే కవిత ఎంపీగా పోటీ చేయటం లేదు అనే వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ప్రస్తుతం ఇది రాజకీయంగా జరుగుతున్నటువంటి చర్చగానే చూడాలి నళిని. అంటే కవిత స్టేట్ సంబంధించినటువంటి ఇక్కడ మంత్రికి సంబంధించినటువంటి ఈ శాఖలో తను ఒక భాగస్వామి కావాలనుకుంటుంది, నెక్స్ట్ టైం మంత్రిగా కావాలనుకుంటున్న ఒక వార్త అన్ని పార్టీ వర్గాల్లో నడుస్తుంది. అందులో భాగంగా కవిత నిజామాబాద్ ను వదిలిపెట్టి జగిత్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్ కి సంబంధించినటువంటి జగిత్యాలు ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేతలు జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నారు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అక్కడ నుంచి పోటీ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం కూడా సాగుతుంది అని చెప్పేసి కూడా మన దగ్గర సమాచారం ఉంది. దాంట్లో భాగంగానే తను సెంట్రల్ వదిలిపెట్టి స్టేట్ పాలిటిక్స్ లో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలి అనేటువంటిది ఒక వార్త హల్చల్ చేస్తుంది. అందులో భాగంగానే సంతోష్ కుమార్ ని రాజ్యసభకు పంపించడం జరిగింది. కేంద్ర స్థాయిలో ఏ సంవత్సరం ఉన్నా రాజ్యసభ సభ్యుడైనటువంటి సంతోష్ కుమార్ ద్వారా డీల్ చేయాలి. ఇక్కడ స్టేట్ లో మాత్రం కవితను స్టేట్ లోకి తీసుకురావాలి. అదేవిధంగా హరీష్ రావును కూడా ఎంపీకి ఈసారి పోటీ చేయించాలనేటువంటి వార్త కూడా చాలా స్పష్టంగా వినిపిస్తుంది. అయితే మొత్తానికి ఇది సమగ్రమైనటువంటి ఖచ్చితమైన సమాచారం కానప్పటికీ ప్రస్తుతం పార్టీ వర్గాల్లో చర్చ సాగుతుంది. నళిని, రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సీట్లు పైబడి రాకుండా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా, దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పి ప్రతిసారి ఛాలెంజ్ చేస్తుంటే నాకు ఇవాళ ముద్ర గుర్తొచ్చింది. మిస్టర్ కేటీఆర్ నీకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు మీ చెల్లెని ఇట్లా ఎంపీగా గెలిపించుకుంటే నేను తప్పకుండా ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలుస్తలేను. నేను రాజకీయ సన్యాసం తీసుకొని మళ్ళీ రాజకీయాల గురించి మాట్లాడా, నీకు ఒక్కటే ఛాలెంజ్ చేస్తాను, 100 సీట్ల మాట వదిలిపెట్టు, 100 రావు 10 రావు, నీ సొంత చెల్లెకి నిజామాబాద్కి వెళ్ళి గెలిపి నా పేరు వెంకటరెడ్డి గారు ఆ సవాలు నేను ఛాలెంజ్ చేసి పెట్టి చెప్తున్నా. ఆ మాట మీద ఉంటా. నేను ఇవాళ ఒకటే మాట చెప్తున్నా, కేటీఆర్ నువ్వు ప్రతిసారి పిచ్చి పిచ్చిగా ఏదో ట్విట్టర్లో పెట్టుకో.